రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల యొక్క క్రీడా నిర్వహిస్తున్నారు అనంతపురంలో. ఇది నాకు గర్వంగా ఉంది. మా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు అందరికీ, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు అందరికీ అనంతపురం నగరం ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంది. ఇక్కడ గట్టి ప్రతిభను వాళ్ళు ప్రదర్శించాలని, ఈ అనంతపురం నగరంలో ఈ ప్రదర్శన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో బహుమతులు తీసుకురావడంతో పాటు దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలని, ముఖ్యంగా ఈ విద్యార్థులు, ఈ యువకులు అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని మనసారా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ స్టేట్ మీట్ లోకల్ పెట్టుకోలేక రాకపోతే వేరే వాళ్ళకన్నా అదే పనిగా పైకి ఏం వస్తుంది వెన్యూగా ప్రకటించడం జరిగింది. మా కమిషనర్ మేడం గారికి మరియు సాంకేతిక విద్యాశాఖకి మా కృతజ్ఞతలు. ఇక్కడ 13 రీజనల్ మీట్స్ నుంచి, అంటే 26 జిల్లాల నుంచి 13 రీజనల్ మీట్స్ జరిగి అక్కడ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ రిజిస్టర్ చేసుకుని మన పాలిటెక్నిక్ నందు ఈ స్టేట్ మీట్లో పాల్గొన్నారు. వీళ్ళు సుమారుగా 1600 మంది ఉన్నారు. పీడీస్ వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళు కలిసి వచ్చినారు. ఈ ఈవెంట్ 3 రోజులుగా జనవరి 4 నుంచి 6 వరకు జరుగుతుంది. ఇందులో విజేతలుగా నిలిచిన వాళ్ళు సదరన్ పాలిటెక్నిక్స్, అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని పాలిటెక్నిక్స్ మరియు దక్షిణ భారతదేశ నేషనల్ మీట్లో పాల్గొంటారు. అక్కడ విన్ అయిన విద్యార్థులందరికీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, అటువంటి అవకాశాలు వాళ్ళకు పుష్కలంగా ఉంటాయి. సో అందువలన దీన్ని మనము ప్రమోట్ చేస్తున్నాము. ఇది ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక పక్క ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రభుత్వ కేంద్ర కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇది మనకి ప్రతి సంవత్సరము ఇటు జరిగేది. ఈసారి అద్భుతమైన అవకాశం ఏమంటే 26 జిల్లాలు 26వ మీట్ అనంతపురం జిల్లాలో జరగడం అనేటువంటిది, అందులో అనంతపురం పాలిటెక్నిక్లో జరగడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు స్టేట్ మీట్లు జరిగితే విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి ప్రధాన కేంద్రాల్లో జరిగేది. కానీ తొలిసారిగా మనం చిట్టచివరిగా ఉన్న శ్రీకాకుళం నుంచి అత్యంత దూరంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈ మా పాలిటెక్నిక్లో జరగడము, మా సంస్థ తరఫున, మా సెక్రటరీ గారి తరఫున, మా విద్యార్థుల తరఫున మీకు అందరికీ మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా బాయ్స్ అండ్ గర్ల్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి రావడం జరిగింది. సుమారు 2000 మంది స్టూడెంట్స్ ఈ మీట్కి కోసం ఇక్కడ పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వీరందరూ కూడా వివిధ ఈవెంట్స్లో జిల్లా స్థాయిలో ఆల్మోస్ట్ 10,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇన్స్టిట్యూషన్ లెవెల్, మొదటి ఇన్స్టిట్యూషన్ లెవెల్ జరిగింది, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత స్టేట్ లెవెల్లో జరిగింది. ఇక్కడ విన్నర్స్ అందరూ కూడా సదరన్ లెవెల్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. అక్కడ వారికి విన్నర్స్కి అనేక అవకాశాలు ఉంటాయి.